హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఇంతకుముందు వీడియోలో మనం మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, సోషల్కి సంబంధించిన బిట్స్ అయితే చూడడం జరిగింది. డీసెట్ 2024కు సంబంధించి ఇప్పుడు బయాలజీ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు ఇప్పుడు చూద్దాం. బయాలజీకి సంబంధించి 10 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఫిజిక్స్ మరియు బయాలజీ 10+10 కలిపి 20 మార్క్స్కి అయితే సైన్స్కి ఇవ్వడం జరుగుతుంది. బయాలజీ క్వశ్చన్స్ అయితే మీరు చూసి నేరుగా డైరెక్ట్ ఆన్సర్ చేసే వీలైతే ఉంటుంది. మీరు ఇటువంటి ఆన్సర్స్ అయితే మిస్ అయితే చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు ప్రశ్నలు చూస్తే చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఇది కిణ్వనం ప్రక్రియలో చక్కెరలను ఆల్కహాల్గా అయితే మారుస్తారు. మహాసముద్ర మండలాలలోని యూఫోటిక్ మండలంలో ఉష్ణోగ్రత ఇంతవరకు ఉంటుంది. ఇక్కడ మనకు మహాసముద్రాలలో హైట్ను బట్టి మనకు మండలాలు అనేవి విభజించడం జరిగింది. యూఫోటిక్ మండలం, ఫోటిక్ మండలం ఈ విధంగా ఇక్కడ యూఫోటిక్ మండలంలో ఉష్ణోగ్రత అడగడం జరిగింది. మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 30 డిగ్రీల సెంటీగ్రేడ్. మానవ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఇక్కడ సింపుల్గా చెప్పవచ్చు. మనకు ఆన్సర్ వచ్చేసి నెఫ్రాన్. ఇది చాలా సూక్ష్మమైనది. ఇక్కడ ఈ నెఫ్రాన్ని మనం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అయితే అనడం జరుగుతుంది. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు ఇతర నాడీ కణంలోని ఆక్సాన్లకు అనుసంధానం చేయడం ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు సహాయపడే వాటిని ఏమంటారు? ఇక్కడ సైనాప్స్ మధ్యంతరాలు అంటే డెండ్రైట్ల నుంచి ఇతర నాడీ కణంలోకి ఆక్సాన్లకు అనుసంధానం చేయడం ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. ఇక్కడ సినాప్స్ మధ్యంతరాలు అంటారు. వ్యవస్థీకృత అణుపదార్థంలో లేని కణాలు యూకారియోటిక్ కణాలు, గాల్గి కాంప్లెక్స్, పోషక కణజాలం, లాస్ట్ వచ్చేసి ప్రోకారియోటిక్ కణాలు. ఇక్కడ ఆన్సర్ ప్రోకారియోటిక్ కణాలుగా ఇవ్వడం జరిగింది. వరి పొలాల్లో చేపల పెంపకం దీనికి ఉపకరిస్తుంది. చేపల రకాల అభివృద్ధి, పర్యావరణాన్ని పరిరక్షించడం, వరి ఉత్పత్తిని పెంచడం, చేపల వేట. ఇక్కడ మనకు చేపల పెంపకం అనేది వరి పొలాల్లో ఈ చేపల్ని పెంచడం ద్వారా మనకి ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అయితే వస్తుంది. ఈ హార్మోన్ స్రవించడం వల్ల కడుపు నుంచి మెదడుకు ఆకలి పుట్టించే సంకేతాలు చేరినప్పుడు ఆకలి బాధలు అంటే ఆకలి సంకోచాలు మొదలవుతాయి. ఈ హార్మోన్ ఏంటంటే మనకి గ్రెలిన్. కింది వాటి నుండి సాప్రోఫైట్ను గుర్తించండి. జలగలు, కస్కుట, పుట్టగొడుగులు, టేప్ వార్మ్ బద్దె పురుగు. ఇక్కడ సాప్రోఫైట్ అంటే మనకి పుట్టగొడుగులు. మనకి ఇవి ఏంటంటే కుళ్ళిన వాటిపై జీవిస్తాయి. వాటి నుంచి పోషకాలను తీసుకొని కుళ్ళిన ఆహార పదార్థాలపై ఉంటాయి. వీటిని సాప్రోఫైట్స్ అంటారు. కింది వాటిలో ఒకటి మెండల్ వంశపారంపర్యతపై ప్రయోగాలు చేస్తున్నప్పుడు అధ్యయనం చేసిన బఠానీ మొక్కల పరస్పర విరుద్ధ లక్షణం కానిది అన్నాడు. పువ్వు రంగు, విత్తనం యొక్క ఆకారం, కాయ యొక్క రంగు, విత్తన పరిమాణం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి విత్తన పరిమాణం. మానవులలో శ్వాసక్రియ ప్రక్రియలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మార్పిడి దీనిలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే కేశనాళికల్లో జరుగుతుంది. ఇక్కడ శ్వాసనాళం కాదు, మనకు వాయుగోణులు కాదు, నాసికా కుహరం కాదు, కేశనాళికలు. వాయుగోణుల లోపల ఉన్న కేశనాళికల్లో ఈ యొక్క ప్రక్రియ అనేది అయితే జరుగుతుంది. ఇవి చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. సో ఈ విధంగా మనకు బయాలజీ ప్రశ్నలు 2024 డీసెట్ పరీక్షలు అయితే అడగడం జరిగింది. మీరు సింపుల్గా ఆన్సర్స్ అయితే పెట్టచ్చు. ఎస్సీఆర్టీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ మీరు అప్ టు 10th క్లాస్ వరకు చదవడం ద్వారా డీసెట్ యొక్క బయాలజీ క్వశ్చన్స్ మరియు ఇతర సబ్జెక్టుల నుంచి కూడా మీకు ఆన్సర్స్ అయితే మీకు ఈజీగా అయితే పెట్టడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.